చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మొదటిసారి మంత్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లోనే చురకలంటించారు. మంత్రుల పనితీరు సక్రమంగా లేదు, మార్చుకోండి అంటూ ఆయన కొంత అసహనాన్ని ప్రదర్శించిన పరిస్థితుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది అంటూ మీనాక్షి నటరాజన్ ముందే కుండ బద్దలు కొట్టినట్టు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇకపై రేవంత్ 2.0ని చూడబోతున్నారంటూ ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ కావచ్చు, అసంతృప్తి వెలగక్కిన విధానం కావచ్చు, ఇక నుంచి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ముందుకెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి, ఆ విధంగా మన పనితీరు ఉండాలి అంటూ ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది మంత్రులు, సహచర మంత్రుల పనితీరు మీదే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7.5 కాలమవుతున్నట్టు ఇంకా కూడా కొందరు మంత్రులు తమ తీరును మార్చుకోలేదు, వ్యవహార శైలిని మార్చుకోలేదు. ఇదే విధంగా ఉంటే గనక పార్టీకి ఇబ్బంది కలుగుతుంది, ఇకనైనా మారండి, మార్చుకోండి అంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ఫలితాల మీద తప్పకుండా ప్రభావం ఉంటుంది అంటూ కొంత సీరియస్గానే హెచ్చరిక పాస్ చేశారు. గాంధీ భవన్లో జరిగిన పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఇదే విధంగా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ముందే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అలాగే రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశం సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు ఇలా ఉంటే మనకి కష్టమవుతుంది, వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలవాలి అంటే గనక ఒళ్ళు వంచి పని చేయాలి. అసంతృప్తులు ప్రతి ప్రభుత్వంలో సహజంగానే ఉంటారు, కానీ వాళ్ళకి కష్టపడి పనిచేస్తే మరొకసారి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. స్థానిక సంస్థలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ముందుకు పోవాలంటే మన తీరు మార్చుకోవాల్సిందే అంటూ చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడిన విషయాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, రేవంత్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో సహచర మంత్రుల మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, కష్టించి పనిచేయాలి అని మాట్లాడారు. అంటే అసంతృప్తి స్థాయిలు అనేవి ఆయనకి అర్థమైపోయిందా? పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది కూడా ఒక రిపోర్ట్ ఆయనకి చేరిందని భావించాలా? ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? ఎస్, మళ్ళీ మీరు చెప్పినట్టుగా తెలంగాణ ప్రభుత్వంలో, ముఖ్యంగా పార్టీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తన మార్కును మరొకసారి ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి గాంధీ భవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సంబంధించినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకంగా మాట్లాడారు. ఆయన అనేక విషయాల గురించి ఆయన చర్చించారు. ముఖ్యంగా పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసిన వారికి సరైనటువంటి గుర్తింపునిచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి. సో అందుకే పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే ఇక పదవులు ఉంటాయి. ఇక మీదట కూడా పదవులకు సంబంధించినటువంటి భర్తీ విషయంలో తాను 2 లిస్టులను రెడీ చేసుకుంటాను. ఒక లిస్టు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకుల జాబితా ఒక లిస్టు ఉంటే, మరొక లిస్టుని పార్టీ కోసం పని చేయకుండా కేవలం మీడియా ముందుకు వచ్చి బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడేవారు, పార్టీని విమర్శించేవారు, అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలపై నష్టం చేకూర్చేవారు, నటించేవాళ్ళు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతో కూడిన మరొక జాబితాను రెడీ చేస్తాను. ఇలా నా వద్ద 2 లిస్టులు ఉంటాయి. ఎవరి సిఫార్సు చేసినా కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తల పేర్లు కానీ సీనియర్ నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదన్నా సిఫారసు చేసినా కూడా పూర్తిగా సమగ్రంగా వాళ్ళకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే పార్టీ పదవుల భర్తీ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా ఓపెన్ గా స్పష్టంగా చెప్పారు. మరో విషయం కూడా చూడాలి, ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు విజయ్ కొంతమంది మంత్రులు అసలు పనితీరు సరిగా బాలేదు, కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా పట్టించుకోవట్లేదు, పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు, ఇలా అయితే కష్టమే అని చెప్పి చాలా స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉందంట కదా. ఏమన్నారు సహచరుల మంత్రుల గురించి? దాని గురించే మాట్లాడుతున్నాను. సో సరిగ్గా 1.5 ఏడాది అవుతున్నా కూడా ఇంకా కొంతమంది మంత్రులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పి వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని నిధులను కూడా కేటాయిస్తే ఆ నిధులను కూడా ఇప్పటి వరకు అభివృద్ధికి ఉపయోగించలేదు. ముఖ్యంగా పదవుల భర్తీ విషయంలో
జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కావచ్చు, ఈ కమిటీలని ఏర్పాటు చేసే విషయంలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే సీనియర్ నాయకులు కూడా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక మీదట అలా ఉంటే కుదరదు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చూస్తే 1.5 ఏడాది కాలంగా మంత్రులు ఎవరు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడినా, ప్రభుత్వం గురించి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఏ మంత్రి అయినా, ఎంపీ అయినా, సీనియర్ ఎమ్మెల్యే అయినా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా సీఎం ఇప్పటి వరకు వారి గురించి ఎక్కడ మాట్లాడలేదు. సీఎం గురించే సీఎంని టార్గెట్ చేస్తే పరోక్షంగా చాలా మంది కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు, సీఎం వచ్చినటువంటి ఆయన జూనియర్కే సీఎం పదవులు ఇస్తారా, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు కొంతమంది ఓపెన్గానే చేశారు. మీడియా ముందుకు వచ్చి చేశారు. కొంతమంది ఓపెన్గా మీడియాతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ మాట్లాడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందే ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. ఇలా ఉంటే పట్టి పట్టనట్టు వ్యవహరిస్తే, మంత్రులు ఇలాగే ఉంటే మాత్రం 2028లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం, ఎన్నికలకు వెళ్ళడం చాలా కష్టం అంటూ కూడా చెప్పారు. మరోవైపు కూడా పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు మనం ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు, హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మనం నెరవేరుస్తూ వస్తున్నాం. పార్టీకి సంబంధించినటువంటి ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సినటువంటి మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలా పట్టనట్టు ఉండడం వల్ల రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పార్టీ మీద ప్రభావం చూపుతాయి, ఫలితాల మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలా ఉండకపోతే మాత్రం ఇక మీదట కష్టం అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన విషయం. ఎవరైతే మంత్రి పదవులు దక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళ వ్యవహార శైలి తీవ్రంగా చర్చనీయాంశమవుతుంది. కొంతమంది ఇతరుల చేత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ నిరసన ఏ విధంగా ఉందంటే మితిమీరిపోతుంది. గాంధీ భవన్కి గొర్రెలను తీసుకొచ్చి నిరసన తెలపటం ఇదేం పద్ధతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నటరాజు ఉన్నటువంటి మీటింగ్లోనే. ఏం చెప్తున్నారు అసంతృప్తుల గురించి ఆయన ఇంకా ఏం మాట్లాడారు? ఇటీవల గాంధీ భవన్కి కొంతమంది బీసీకి సంబంధించిన సంఘం నాయకులందరూ కూడా అక్కడ కొన్ని జంతువులను, గొర్రెలను పెద్ద స్థాయిలో తీసుకొచ్చి పార్టీ కార్యాలయం ముందు ఏకంగా నిరసన తెలిపారు. అంటే బీసీలకు పార్టీలోనూ ముఖ్యంగా ప్రభుత్వంలో కూడా సరైనటువంటి ప్రాధాన్యత కల్పించడం లేదంటూ కూడా అక్కడ యాదవ సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, గొల్ల, కురుమకు సంబంధించినటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి వారికి పార్టీలోనూ ముఖ్యంగా మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యం కల్పించలేదంటూ కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి విషయం తెలిసిందే. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దాని విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇలా పార్టీ కార్యాలయంలోకి వచ్చి, పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి ఈ విధంగా నిరసన తెలిపితే మాత్రం ఇక మీద ఉపేక్షించాం, అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా నిన్న చెప్పారు. ఆయన మెయిన్ ఒకటే విషయాన్ని చెప్తున్నారు. అంటే పార్టీలో ఇప్పటి వరకు ఎవరెలా వ్యవహరించినా ఈ రోజు వరకు పట్టించుకోలేదు. ఇక మీదట అందరం సమిష్టిగా బాధ్యతాయుతంగా పనిచేయాలి. అలా పనిచేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఇలా మనం కూర్చున్నటువంటి కొమ్మని మనమే నరుక్కోవడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి కంటే కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి కంటే కూడా అటు పార్టీలోనూ అలాగే రాజకీయంగాను అలాగే పదవుల్లో విషయంలో కూడా ఆయన కంటే అందరూ కూడా సీనియర్లే. సో సీనియర్లుగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని ఏమన్నా ప్రశ్నించాలన్నా కూడా, వారి గురించి మాట్లాడాలన్నా కూడా కొంత ముందు వెనక ఇప్పటి వరకు ఆలోచిస్తూ వచ్చారు. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో డైరెక్ట్గా ఏఐసిసి పరిశీలకురాల ముందే, ఏఐసిసి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ముందే ఆయన ఈ విషయాన్ని చాలా ఓపెన్గా బహిర్గతం చేశారు. ఇక మీదట ఎవరు కూడా పట్టించుకోకుండా ఉంటే కుదరదు. పార్టీ కోసం పనిచేయని వారికి, పార్టీకి నష్టం కలిగించే వారిని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, ఓపెన్గా వాళ్ళు పార్టీ నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో కొంతవరకు కొంత పర్సంటేజ్ ఆ పార్టీకి ఫేవరబుల్గా ఉంటుంది. సో ఇదే సరైనటువంటి అవకాశం. ఇప్పటి వరకు కూడా అందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఒకటే విమర్శిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ పాలన మీద, వ్యతిరేకత మీదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే వేయాలి అంటే అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో
ఒక ఆదరణ లేదు అనేటువంటి పదే పదే విమర్శన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో పట్టు పెంచుకోవాలి. అలాగే పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విపరీతమైనటువంటి గణనీయమైనటువంటి ఫలితాలు సాధించాలి. ఏకపక్షంగా ఫలితాలు సాధించాలంటే ఇదే సరైనటువంటి మార్గం అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక మీదట రేవంత్ రెడ్డి చాలా మెత్తగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. సీనియర్లు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట 2.0 రేవంత్ 2.0ను చూడబోతున్నారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి అనుచరులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే విజయ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఈ స్థాయిలో సహచరుల మంత్రుల మీద మాట్లాడలేదు. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్న స్థాయిలో ఉండబోతుందా రేవంత్ పాలన? ఇక నుంచి అదే ఒక దూకుడుగా ముందుకెళ్లే అవకాశమే కనిపిస్తుంది అంటారా? ఎస్, రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదల కావచ్చు, అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల నెరవేర్చడంలో కావచ్చు, ఒక్కొక్కటి ఆయనంతా కూడా చేసుకొస్తున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా కొంతవరకు ఇటీవల వరకు కూడా జాప్యం చేస్తూ వస్తున్నారు అన్నటువంటి విమర్శలను ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి కూడా ఇటీవల మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేశారు. బీసీలకు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే దళిత నాయకులందరూ కూడా ప్రాధాన్యతను కల్పిస్తూ కూడా ఈ మంత్రివర్గ విస్తరణ చేశారు. అయినా కూడా ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలే ఆ విధంగా పార్టీ కార్యాలయం ముందు ఇలా నిరసన చేస్తే పార్టీకి అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది, పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకటే టార్గెట్ రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేస్తే కాదు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ ఉంది అనేటువంటి విషయాన్ని అటు రాష్ట్రంలో చెప్పాలి. అదేవిధంగా అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మార్క్ ఏంటి, రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటి, అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు అలాగే ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని ఇది ఒక కొలమానంగా తీసుకోవచ్చు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా మెజారిటీ సీట్లను సాధించడమే లక్ష్యంగా ఇక మీదట రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించబోతున్నారు. అటు ప్రభుత్వంలోనూ అలాగే పార్టీలో కూడా ఆయన చాలా కీలకంగా ఇక మీదట సీరియస్గా ఉండబోతున్నారని నిన్న జరిగినటువంటి సమావేశాన్ని బట్టి మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సహచర మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలమవుతున్న సమయంలో కొందరు మంత్రులు తమ తీరు మార్చుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పార్టీకి నష్టం చేకూరే విధంగా మాట్లాడుతున్నారంటూ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి స్వీట్గా వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది. మనం కలిసికట్టుగా ముందుకు వెళితేనే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి, లేదంటే కష్టమవుతుంది. 2 జాబితాలు సిద్ధం చేస్తాం, కష్టించి పనిచేసేవాళ్ళు, నిర్లక్ష్యంగా ప్రదర్శించేవాళ్ళు. పదవులు రావాలన్నా, వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలన్నా ఆ జాబితానే మేము క్రైటీరియాగా తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ఒక కమిటీ మాకు రిపోర్ట్ ఇస్తానే ఉంటుంది. సో దాని ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయాలు, చర్యలకు సంబంధించి చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.